టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మల వివాహ బంధం ముగిసిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2020 డిసెంబర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న చాహల్, ధనశ్రీలు విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడిగా ఉంటున్నారు. ఇక 2025 ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకోగా మార్చి 20న డివోర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆర్జే మహేశ్వర్తో చాహల్ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే ఇప్పటికీ విడాకుల అంశంపై చాహల్ స్పందించగా తాజాగా ధనశ్రీ మాట్లాడారు. కోర్టు తీర్పిస్తున్నప్పుడు తాను భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయానని చెప్పారు. ధనశ్రీ వర్మ మాట్లాడుతూ, డివోర్స్ కోసం నేను మానసికంగా రెడీ అయ్యాను. చివరి రోజు జడ్జి గారు విడాకులు తీర్పునిస్తున్నప్పుడు నేను భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయా. అందరి ముందు గట్టిగా ఏడ్చేసా. అది నాకు ఇంకా గుర్తుంది. ఆ టైంలో నా మనసుకు ఏమైందో అర్థం కాలేదు. ఆ బాధను మరెవరూ అర్థం చేసుకోలేరు. వైవాహిక జీవితం నుంచి యజ్వేంద్ర చాహల్ ముందుగా వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిపోయిన విషయం. ఇప్పుడు నేను కూడా నా జీవితంలో ముందుకు వెళ్తున్నానని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చారు. అయితే కోర్టు విచారణ టైంలో చాహల్ బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అనే కోట్ రాసి ఉన్న టీషర్ట్ ధరించాడు. దీనిపై కూడా ధనశ్రీ మాట్లాడుతూ, ఇలాంటి విషయాల్లో ఎదుటివారు మనల్ని నిందిస్తారని తెలుసు. ఇలాంటి ఓ స్టంట్ ఉంటుందని నేను ముందుగానే ఊహించా. తప్పంతా నాదేనని చూపించేందుకు ఎదుటివారు సిద్ధంగా ఉంటారని తెలుసు. నేను నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నా. చాలా ప్రేమించా. అందుకే డివోర్స్ అన్నప్పుడు నా మనసు వేదనకు లోనైంది. విడాకులంత సులభం కాదు, కానీ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూడకూడదు. లైఫ్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని ధనశ్రీ వర్మ కౌంటర్ ఇచ్చారు.